అయితే అక్కడే ఉన్నాడు. దేవుని స్వరం సమయంలో వచ్చేసింది. దేవుని స్వరం ఇంట్లో ఉన్నాడు. దేవుని యొక్క మాటల ప్రకారం జీవిస్తాడు. అనేకులు విని పదాన్ని దేవుడు మాట్లాడతాడు. మన కష్టాల గురించి, మన బాధల గురించి, మన సమస్య గురించి, మన శ్రమ నుండి, మన ఇబ్బందుల నుండి దేవుడు మాట్లాడే పదాన్ని అనేవి అందరూ వచ్చేసినారు. వాళ్ళకు దేవుని స్వరం చేత వాళ్ళకున్న వ్యాకులం, వాళ్ళకున్న దుఃఖము, వాళ్ళకున్న కన్నీరు, వాళ్ళకున్న బాధ అన్ని తొలగిపోయాయి. దేవుని స్వరం అది. దేవుని స్వరము నీ అంతరంగంలో బాధను చూసి మాట్లాడతాడు. దేవుని స్వరము ఏ కుండుదలలో, ఏ నిరాశలో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో దేవుడు మాట్లాడతాడు. మానవుడికి అర్థం కాదు, కానీ నీ బాధ దేవుడికి తెలుసు. అందుకే దేవుని స్వరం మానవుడు మాట్లాడితే ఏదో కొన్ని మాట్లాడొచ్చావు, కానీ దేవుడైతే అంతరంగంలో దాగి ఉన్న బాధ అది భర్తకు తెలియదు, నీకు నీ బాధ తెలిసిపోయింటది. నీ బాధ నీ పిల్లలకు తెలియదు, నీకు తెలిసిపోయింటది. నీ బాధ నీ ఇంటి బంధువులు ఎవరు తెలియదు. నీవు లోపల చెప్పుకోలేక, ఆ సమస్య చెప్పుకుంటే ఏమవుతుందో చెప్పుకోలేక, అలాగే నువ్వు లోపల చాలా బాధపడి ఉండొచ్చు. అయితే దేవుని స్వరం అలాగా నీ అంతరంలో నీ హృదయంలోకి వచ్చేసి మాట్లాడతాడు. భయపడినావు కదా, కుంగిపోయావు కదా, నిరాశపడినావు కదా, అయితే దేవుని స్వరము అందరితో మాట్లాడతాడు.